మార్చగలరని కోరుకుంటున్నాను. ఓకే మా తప్పకుండా ఇక్కడ మీ స్కూల్కి అయితే ఎంపీ గారు హామీ ఇచ్చారు. రాష్ట్రం మొత్తం కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టే బాధ్యత మంత్రిగా లోకేష్ గారికి అప్పచెప్తున్నారు. తొందరలోనే ఆ పని ప్రారంభిస్తారు, పెట్టిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బి సంతోష్, 10th క్లాస్ డి సెక్షన్. నమస్తే సార్, నా పేరు బొమ్మశెట్టి సంతోష్. అటు మాట్లాడమా, చెప్పమ్మా. నేను ఇదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. సార్, భారతదేశంలో ఒలింపిక్స్ లో మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి చాలా తక్కువ పథకాలు వస్తూ ఉన్నాయి సార్. కాబట్టి మా పాఠశాలలో బ్యాడ్మింటన్ కోర్ట్స్, వాలీబాల్ కోర్ట్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి, అలాగే పక్కనే ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుకోవడానికి మాకు కూడా అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం సార్. పిల్లలు బాగా ఆడుకోవాలని చేలు పైకెత్తండి. స్కూలుకు డుమ్మా కొట్టాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆడుకోవడం అవసరం, ప్లే గ్రౌండ్స్ అవసరం. ఏదైతే ఇక్కడ స్కూల్లో మీరు చెప్పినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇది, చరిత్ర ఉన్న ప్లేస్ ఇది. దీన్ని నేను ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి పిల్లలందరూ కూడా రోజు ఆడుతూ పాడుతూ చదువుకునే విధంగా చేస్తాం. మంచి ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నా. అయితే నువ్వు ఉండవు అప్పటికి. ఇప్పుడు 10th క్లాస్కి వెళ్ళాడు కదా, 10th క్లాస్ కదా నువ్వు. అవును సార్. కాబట్టి నువ్వు అలుమ్నాగా వచ్చి చూస్తా ఉండు అప్పుడప్పుడు. ఓకే సార్. థ్యాంక్ యూ సో ఈ మచ్. ఊరేనా మీది? బాపట్ల సార్. ఓకే, వచ్చి అప్పుడప్పుడు ఆడుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 10th క్లాస్ చదువుతున్న అఖిల్, 10th క్లాస్ ఈ సెక్షన్. వాళ్ళ అమ్మగారు మాట్లాడతారు, కె ఝాన్సీ రాణి. రమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు కూచిపూడి ఝాన్సీ రాణి. మా బాబు ఈ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి సభకు నమస్కారం. సభకు నమస్కారం. స్టేజ్ మీద ఉన్న ముఖ్య అతిథులకి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మా బాబు 10వ తరగతి చదువుతున్నాడు. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఉపాధి హామీ ఎక్కువగా ఉన్న కోర్సులపై అవగాహనకు కెరీర్ గైడెన్స్ కల్పిస్తారని ఆశిస్తున్నాను సార్. మీ బాబు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? మైక్ పెట్టుకోమ్మా. అదే సార్, పిల్లల్ని మేము అడుగుతున్నాము ఇంటి దగ్గర. 10th అయిపోయిన తర్వాత మీరు ఏ కోర్సులు చదవాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుండిద్ది అంటే వాళ్ళకు ఒక అవగాహన లేకుండా ఉంది సార్. అందుకని మేము మీ దృశ్యానికి తీసుకొచ్చాం సార్. కాదమ్మా, మీ భర్త ఏం చేస్తాడు? పెయింటింగ్ చేస్తారు సార్. పెయింటింగ్ చేస్తాడు. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను 10th చదువుతున్నాను సార్. ఆయన కూడా 10th. 10th క్లాస్.